సూపర్ అన్న, సూపర్. మామిడికాయ ఫస్ట్ షో అదిరింది, బాగుందన్న, చాలా బాగుంది. నానిదే వన్ మ్యాన్ షో కంప్లీట్. ఎస్జే సూర్య టై అండ్ టై సూపర్ అన్న. సరిపోతుంది, బ్లాక్ బస్టర్ అన్న. సినిమా అదిరిపోయింది. నాని ఎరగదీసేసాడు అంతే, ఇంకేం లేదు. మొత్తం పోతారు, అందరూ పోతారు. బ్లాక్ బస్టర్. ఎలా ఉందన్న? బీజిఎం చాలా బాగుందన్న. నాని యాక్టింగ్ బీజిఎం సూపర్ ఉంది. నాని యాక్టింగ్ అయితే క్రేజీ. ఫస్ట్ హాఫ్ ఒక హైలో ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయింది, కానీ ఓవరాల్ సినిమా సూపర్. ఎస్జే సూర్య తోపు, అసలు తోపు. ఎస్జే సూర్య యాక్టింగ్ మెంటల్. ఎస్జే సూర్య డామినేటెడ్ నాని, కిరాకుండే ఆయన క్యారెక్టర్. బీజిఎం కూడా తోపు. సినిమా బ్లాక్ బస్టర్. పోతారు, అది నాని చెప్పాడు కదా, పోతారు, మొత్తం పోతారు. మన తెలుగు సినిమా బతకడానికి నాని ఒక్కడు సరిపోతాడు. దసరా హిట్ ఇచ్చాడు, హాయనానా హిట్ ఇచ్చాడు, ఇప్పుడు మళ్ళీ సరిపోతే శనివారం హిట్ ఇచ్చాడు. ఎవ్రీ వీక్ సినిమాలు ఫ్లాప్ అవుతూ రీ రిలీజ్లు హిట్ చేస్తూ చాలా బాధపడ్డా. రిలీజ్లు మాత్రమే అని ఇప్పుడు తెలుగు సినిమాకి పెద్ద హిట్ వచ్చిందన్న. చాత్రేయ డైరెక్టర్ చాలా బాగా తీశాడు సినిమా. నెక్స్ట్ హైలైట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న, సూపర్. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమా పిక్స్కి వెళ్ళింది. నాని యాక్షన్ సూపరు. సినిమా నాని కోసం, సూర్య కోసం పోవచ్చు అన్న. బాగుంది, చాలా బాగుంది. నాని యాక్టింగ్ చావు కొట్టాడు. బీజిఎం కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే, డైలాగ్ మొత్తం చాలా బాగుంది. క్యారెక్టర్లో ఒక మానాడు, స్పైడరు, దాని తర్వాత ఎస్జే సూర్య తెలుగులో సరిపోదా శనివారం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కేజీఎఫ్ లెవెల్లో ఉందంట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అరాచకం నిజంగా. అంటే సినిమాలో నాని ఒకరే కాదు హీరో, ఎస్జే సూర్య కూడా అంటే విలన్ కాదు, చాలా ఎస్జే సూర్య కూడా చావు కొట్టాడు. మానాడు, స్పైడర్ తర్వాత అరేంజ్ చేశాడు. ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్. బీజిఎం మించి ఉందన్న. దసరా కంటే నాకు ఇదే బాగా నచ్చింది నా పర్సనల్. మొత్తం పోతారా? మొత్తం పోతారు నిజంగా. ఆ కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అయితే మెంటల్ మాసు, సెకండ్ హాఫ్ కొంచెం లెంతీ అనిపించింది, కానీ క్లైమాక్స్ కానీ మొత్తం చాలా బాగుంది. కాదు, ఆదివారం నుంచి శుక్రవారం కూడా సరిపోదు. సూపర్ నాని, ఎక్సలెంట్. ఎలా ఉందన్న? సరే బాగుంది. ఎలా ఉందన్న? అదిరిపోయిందన్న, సూపర్. ఎన్నిసార్లు నేను చూడొచ్చు. వివేకాత్రే కమ్బ్యాక్. అని ఉచ్చకోతారా థియేటర్లో? అంతా సూపర్. పాటలు కానీ బీజిఎం కొట్టాడు, మైండ్ దొబ్బేస్తుంది. మైండ్ చాలా బాగుంది. సూర్య క్యారెక్టర్, ఎస్జే సూర్య కూడా ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ చాలా బాగుందన్న. బీజిఎం ఎలా ఉందన్న? థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా ఇది. బీజిఎం ఎలా ఉంది? బీజిఎం కూడా చాలా బాగుంది. మొత్తం పోతారా? పోతారు, అది నాని చెప్పాడు కదా, పోతారు, మొత్తం పోతారు. మామూలు కదన్న. ఎస్జే సూర్య యాక్టింగ్ చెప్పక్కర్లేదు, మన నాని అందరు చింపేశారన్న. ఎలా ఉందన్న? సూపర్ అండి, సినిమా చాలా బాగుంది. యాక్టింగ్ ఎలా ఉందన్న? బాగుంది, చాలా బాగుంది. గుడ్ వాచ్. యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉందన్న? పోయినాయి అన్ని బాగుంది. సూపర్ అల్టిమేట్ ఉంది ఫిలిం, బాగుంది. ఎక్సలెంట్ అన్న, సినిమా చాలా బాగా వచ్చింది. క్లైమాక్స్ ఎలా ఉందన్న? బీజిఎం అదన్న. బీజిఎం హైలైట్. బీజిఎం చెప్పేది సూపర్ ఇచ్చాడు. సినిమా బాగుంది. డైరెక్షన్ సూపర్. బాగుందన్న, సినిమా బాగుంది. ఓ బీజిఎం మాత్రం చాలా బాగుంది. ఎస్జే సూర్య యాక్టింగ్, ఎస్జే సూర్య అయితే చాలా బాగుంది. ఎలా ఉందన్న? మెంటల్ అన్న, బాగుంది. నాని గారి యాక్షన్ సూపర్. ఎస్జే సూర్య నాని కూడా సూపరే. చాలా రోజులకి మంచి యాక్షన్, ఇమోషను, ఫ్యామిలీ ఇమోషను అన్నీ ఉన్నాయి. నాని న్యాచురల్గా అదరగొట్టాడు. ఎస్జే సూర్య పిచ్చెక్కిచ్చాడు. ఇంకా ఎస్జే సూర్య వేరు. వివేకాత్రే అయితే చాలా బాగా తీశాడు అన్న. ఎంత మంచి రైటింగ్ అన్న. చాలా రోజులకి వివేకాత్రే మ్యూజిక్ పూనకం అన్న. మనకి కొత్త డైరెక్టర్ వచ్చాడు, జేక్స్ బిజాయ్, అదరగొట్టిండు మ్యూజిక్. శ్రీరాములు సౌండ్ కూడా అదిరిపోయింది, చాలా బాగుంది సినిమా. హెడ్ఏక్ రాలేదు. స్టోరీ హైలైట్స్ అంటే ఆ స్టోరీయే హైలైట్ అన్న. నేను సరిపోదా శనివారం అంటే అసలు ఏంటి, శనివారం మాత్రమే కొడతాడు, చాలా లాజిక్లు అవి అనుకున్నా, కానీ చాలా బాగుంది, చాలా మంచిది కదా. సెకండ్ హాఫే బాగుందన్న. సెకండ్ హాఫ్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ ఆ దాగుడు మూతలు అని చెప్పి ఒక ఎపిసోడ్ ఉంటుందన్న, అదిరిపోయింది. ప్రియాంక మోహన్ చాలా బాగా చేసిందన్న, చాలా బాగా సెట్ అయింది ఆ నానికి. పాపం వాళ్ళకి గ్యాంగ్ లీడర్ పెద్ద హిట్ అవ్వలేదు, కానీ ఇది చాలా మంచి హిట్. వాళ్ళిద్దరు చాలా మంచి కాంబినేషన్, అదిరిపోయింది సినిమా. నేను చాలా హ్యాపీ అన్న. నాని హీరో అన్న, ఎస్జే సూర్య విలన్, అదేం డౌట్ అది. మనం అట్లా అంటామా అన్న? నాని ఓ కన్ను, ఎస్జే సూర్య ఓ కన్ను, అదరగొట్టారు. చదిపోరా శనివారం. వివేకాత్రే వెంజెన్స్ అన్న. వివేకాత్రే వెంజెన్స్. జేక్స్ బిజాయ్ పగల కొట్టాడు మొత్తం. జేక్స్ బిజాయ్ మొత్తమే అంతా. యాక్టింగ్ ఎలా ఉంది? నాని యాక్టింగ్ తెలిసిందే కదా, న్యాచురల్ డైలాగ్ కూడా ఉంది. సూర్యతో అనిపిస్తాడు న్యాచురల్ అని. మొత్తం జేక్స్ బిజాయ్ అయితే మొత్తం కవర్ చేశాడు. ఎక్కడి నుండి
మీకు ఎక్కడ ఫస్ట్ హాఫ్ అదిరిపోతే సెకండ్ హాఫ్కి ఫస్ట్ హాఫ్ని కాంప్లిమెంట్ చేసుకుంటూ బ్యాలెన్స్ అవుతుంది అన్న. సూపర్ సినిమా. మళ్ళీ వస్తా, మళ్ళీ శనివారం షో చేస్తా. అంటే ఎస్జే సూర్య యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ తెలిసిందే కదన్న, నాని కూడా ఇమిటేట్ చేస్తుండే సినిమా లాంటి అర్థం చేసుకోండి. ఎస్జే సూర్య ఫైనెస్ట్ యాక్టర్. నాని ఎక్కడ తక్కువ కాకుండా నాని కూడా అదరగొట్టినారు. సెకండ్ హాఫ్ లాగ్ అంటున్నారు. లాగ్ కదన్న, దాన్ని కాంప్లైంట్ చేయాలి, స్టోరీని తీసుకెళ్ళాలి, ఎక్కడ నుండి హీరోని ఆపాలి, కాపాడాలి. అది పడ్డట్టు అయితే ఈ సినిమాతో గట్టిగా పడ్డాన్న. వివేక్ ఆత్రేయకి దండం పెట్టుడు. అంటే సంపేతారా లేకుంటే లేదన్న, అంతా బతుకుతారు, అందరు బాగానే ఉంటారు. వివేక్ ఆత్రేయ ప్రూవ్ చేసుకుంటా ఇంటిదో. ఎలా ఉందన్న సరిపోయే? నాకైతే బాగా నచ్చింది బ్రో, చాలా బాగా చేశాడు. యా ఫస్ట్ సరిపోయింది, ఇంకా నాకు ఎక్కువ అనిపించింది. అదే యాక్చువల్లీ నాకు బీజిఎం బాగా నచ్చింది. నాని చాలా బాగా చేశాడు బ్రో. అంటే మనం యాక్చువల్లీ నాకు ఎస్జే సూర్య వరకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అంటే కొన్ని మీరు ట్రైలర్లో చూసుంటారు కదా, ఆదివారం కొట్టరా శనివారం కొట్టరా, అది మాత్రం చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ లాగ్ ఉందంటారు. లాగే ఉండదు బ్రో, స్టోరీ ప్రకారం వెళ్తారు కదా. ఎలా ఉంది ఆ వరకు ఏంటంటే డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ డైరెక్టర్ అంటే సుందరానికైనా మూవీ తీశాడు, బట్ దాంతో పోలీసు ఇది కంప్లీట్ మాస్. స్టోరీ కొత్తగా ఉందా అన్న, రొటీన్గా ఉందా? స్టోరీస్ ఏముంటాయి బ్రో, హీరో వీళ్ళనే ఉంటాడు ప్రతి సినిమా, అంతే కదా, హీరో గెలుస్తాడు. బట్ ఏంటంటే తీసే విధానం నాకేంటంటే మీరు ధ్రువ మూవీ చూసారు కదా, సో ధ్రువ టైప్లో ఉంటుంది, ఒక టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగా. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. నాకైతే ల్యాగ్ ఎక్కడ అనిపించలేదు. బట్ ఏంటంటే ఎవ్రీ సినిమాకి ఫ్లాస్ ఉంటాయి బ్రో. ఎందుకంటే మనం ఒక ఇంట్రడక్షన్ నుంచి ఒక ఏది ఫస్ట్ హాఫ్ అయినా ఇంటర్వెల్ అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, బట్ సినిమా స్టోరీ పరంగా చాలా బాగుంటుంది. దానికన్నా ఎస్జే సూర్యకి ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయంట. ఎలివేషన్స్ ఏమి ఉండవు బ్రో, బట్ యాక్టింగ్ పరంగా ఎస్జే సూర్య అనేది టాప్ నాచ్లో ఉంటుంది నాకు. సరిపోయే శనివారం సినిమా సూపర్ ఉందన్న, చాలా బాగుంది. యాక్టింగ్ ఎలా ఉందన్న? వేరే నాని మూవీ సూపర్ ఉందన్న, యాక్టింగ్ అదిరిపోయింది. బీజేపీ ఎలా ఉంది? మ్యూజిక్ డైరెక్టర్ బాగుంది. అంటే బాగాలేదన్న వాళ్ళకి ఏం చెప్తారు? బాగాలేదన్న వాళ్ళకి బాగుంది. సినిమా బాగుంది. కేజీఎఫ్ లెవెల్లో ఉన్నాయంటే బాగుంది.